అతి పరిశుద్ధమైన నామానికి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు మనలందరినీ కూడా గత వారమంతా కాచి కాపాడినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ, ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీరు వినాలని, దేవుని యొక్క ఆత్మానుసారమైన సంగతులు మీరు గ్రహించాలని ఈ రోజున నేను ఆయన సేవకునిగా, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకునిగా, ఆయన పిలిచిన సేవకునిగా మీకు నా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. దేవుడు తన మాట ఎంత ప్రభావవంతంగా మనుష్యులను ఎంత మార్చేదిగా, మనుష్యులకు ఎంత మేలు చేసేదిగా తన మాట అందించాడో, ఆ అందించిన మాటను దేవుడు, ఆ మాటలో అందించబోచిన ఆశీర్వాదాలను, ఆ మాటలో దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క సహాయము, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదాలు మూటగట్టి ఆ మాట ఇస్తాడు. జీవము మూటగట్టిస్తాడు, కాపుదల మూటగట్టిస్తాడు. కాబట్టి ఆయన మాట మాత్రమే మనిషిని మార్చగలదు. మనము ఎన్ని చెప్పినా మనిషి మారకపోవచ్చు, కానీ దేవుని మాట మాత్రం మనుష్యులను ఖచ్చితంగా మారుస్తుంది. నిన్నటి దినాన ఒక ఇద్దరు సేవకులు నాతో పాటు ప్రయాణం చేశారు కారులో. ఒక సేవకుడు చెప్పాడు, అయ్యా, ఈ లోకంలో నేను చాలా భయంకరంగా బ్రతికాను, కానీ నాకు మంచి భక్తిగల భార్య దొరకటంతో, ఆమె ప్రార్థనా జీవితంతో, అలాగే దేవుడు తనతో మాట్లాడిన ప్రతి మాట నాకు చెప్పటంతో, దేవుడు మాటల వల్ల నేను మార్చబడ్డానండి అని చెప్పి నేను దేవునికి మహిమ చెల్లించాను. ఎస్, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు ద ఆన్లైన్. అయితే ప్రియులారా, మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనిషిగా ఒక మనిషి మాట వినక్కర్లేదు. మనం వినొచ్చు, వినకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడే మాట మాత్రం ఖచ్చితంగా మనము వినగలగాలి. దేవా, నాతో మీరేం మాట్లాడబోతున్నారు? దేవా, నా జీవితానికి మీరు ఈరోజు ఏ మాట ఇవ్వబోతున్నారు? నేను ఎలా బ్రతకాలి? ఏ మాట ప్రకారం బ్రతకాలి? ఏ పని ప్రకారం బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు. ఎందుకంటే నేను చెప్తున్నాను, మనకు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో, మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసం చేయటానికి మనల్ని దేవుడు పిలిచాడు. అంటే నేను చెప్తున్నాను, నేటికి 24 సంవత్సరాలు పూర్తి కాలపు సేవ, 12 సంవత్సరాల పార్ట్ టైం సేవ, 36, 37 సంవత్సరాల దేవుని పరిచర్య జీవితంలో నేను అడిగాను, చాలామంది పాస్టర్ గారు అడిగారు నాకు, మీరు ఏం చేయబోతున్నారండి అంటే, నేను చెప్తున్నాను, అంటే మేము ఊరు మారుతున్నాం, సిటీ మారుతున్నాం, ఇక్కడి నుంచి విశాఖపట్నంలోకి వెళ్తాం, మీరు విశాఖపట్నంలో ఏం సేవ చేయబోతున్నారని నేను చెప్పా. నాకు తెలియదన్న, నేనేం చెయ్యాలో నాకు తెలియదు. నేను ఎందుకు చెయ్యాలి ఏదైనా? నా దేవుడు నాకేం చెప్తే నేను చేస్తా. ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు అని అంటే, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సహవాసంలోనికి పిలిచాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు మనకు దేవుడే కాకుండా, యేసు ప్రభు మనకు ఒక స్నేహితుడయ్యాడు. సర్వసాధారణంగా పేరెంట్స్ చెప్పిన మాట చిల్డ్రన్ చేయకపోయినా
ఫ్రెండ్స్ చెప్పిన మాటలు చిల్డ్రన్ చేస్తారు. అలాగా ఆయన మనకు తండ్రిగా ఉండి మనకు చెప్పే మాటలు మనం వినలేకపోతున్నప్పటికీ కూడా, విని చేయలేకపోతున్నప్పటికీ కూడా, వీడు ఎలా చేయగలుగుతాడు, నేను చెప్పే మాట, నేను చెప్పే పని వీడు అలాగ విని వీడు ఎలా చేయగలుగుతాడు అని ఆలోచన చేసి ఆయన అంతటా ఆయనే తగ్గించుకొని ఒక స్నేహితుడయ్యాడు మనకి. హల్లెలూయా. నా మాట విని నా మాట ప్రకారం మీరు చేస్తే నేను మీ స్నేహితుడిని అయిపోతానని అన్నాడు ఆయన. యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది. కాబట్టి దేవుడి మాట మనం వినాలి. దేవుని ఘనత కలుగును గాక. ఇంటర్నెట్ ఇబ్బంది పెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, ఆయన మనకు స్నేహితుడైనప్పుడు ఆయన ఒక స్నేహితుడిగా మనతో ఆ మాటలు చెప్తున్నప్పుడు మనం దాన్ని వినాలి, గైకొనాలి, దాని ప్రకారం జీవించాలి. ఆ మాటలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. రైట్. అయితే నేను ఒక 3 వ్యక్తుల కొరకు ఈ రోజున మీకు చెప్పి ఈ నా మాటలు ముగిస్తాను. ఒకరోజు యేసు ప్రభు వారు ఎరుకో మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. ఎరుకో మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు వచ్చాడు. అక్కడికి అదే బోలని డబ్బు ఉంది, మన దగ్గర ఏం లేవు. సమాధానం చెప్పమ్మా. డబ్బు లేదు, మన దగ్గర ఏం లేదు. ఆ ధనవంతుడు వచ్చి ఏం చేశాడు, యేసు ప్రభుతో మాట్లాడాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏ మంచి కార్యం చెయ్యాలి అని ప్రభుని అడిగాడు. ఇది మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి రాయబడింది. ఏ మంచి కార్యం చేస్తే, ఏ మంచి పని చేస్తే నేను పరలోకానికి వెళ్తాను అని అడిగాడు. అంటే సరే, ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఏముందంటే, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగితే ఏ ఆజ్ఞలు అని అడిగాడు. నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధాలు ఆడొద్దు. అలాగే తల్లిదండ్రులకి సన్మానిస్తున్నావా లేదా. తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేయాలంటే సన్మానం చేయాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి. కాబట్టి తల్లిదండ్రులకి సహాయం చేస్తుండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. చాలామంది పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల మీద ఎగురుతారు. నువ్వు కూడా మీ అమ్మ మీద ఎగురుతుంటావు, నాకు తెలుసు. ఏంటి, ఎంతమంది ఎగర్రు. అయితే తల్లిదండ్రులు కూడా సన్మానిస్తున్నావా అని అంటే అంటాడు వాడు, నేను ఇవి చిన్నప్పటి నుంచి కూడా అనుసరిస్తూనే వస్తున్నాను, కాబట్టి నాకేం సమస్య లేదు కదా, నాకేం కొదువా, అయితే నేను పరలోకం పోతాను కదా అని అన్నాడు. అంటే బాబు, ఇవన్నీ చేసినా నువ్వు పరలోకం రావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది అని అన్నాడు. ఏంటండి అంటే, నీ కొరత, నీ కొదువు ఏంటంటే పరలోకం రావడానికి నీ దగ్గరున్న డబ్బే నిన్ను పరలోకం రానివ్వటం లేదు అన్నాడు. నీ దగ్గరున్న డబ్బే, నీ దగ్గరున్న ఆస్తే నిన్ను పరలోకం రానివ్వటం లేదయ్యా అని అన్నాడు. అయితే డబ్బు ఉండడం తప్ప, ఆస్తిపరులుగా ఉండడం తప్ప. ఇప్పుడు జిఎంఆర్ ఉన్నాడు, ఎన్ని బిలియన్ కోట్లు ఉన్నాయి ఆయనకి. రేపు ఉదయం పరలోకం వస్తాడన్న గ్యారంటీ లేదు. ఎలాగొస్తాడు? ఇప్పుడు పొరుగువాన్ని ప్రేమించడం, తల్లిదండ్రులు ప్రేమించడం, తల్లిదండ్రులకి పెద్ద విగ్రహాలు కట్టారు వీళ్ళను. కొంతమంది ఎన్టీఆర్ బొమ్మలు, రాజశేఖర రెడ్డి బొమ్మలు, విగ్రహాలు కడతారు. రంగా బొమ్మలు, ఇందిరమ్మ బొమ్మలు, నెహ్రూ బొమ్మలు,
సుభాష్ చంద్రబోస్ బొమ్మలు, తర్వాత రాజకీయ నాయకుల బొమ్మలు, ఎర్రనాయుడు బొమ్మ, బొమ్మలు మాత్రం బాగా కడతారు. ఈ మధ్య నేను చూసింది ఏంటంటే, ఇలా ఇటుకేసి చిన్న పెరుమల వైపు వెళ్తే వీళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న చనిపోయాట, వాళ్ళ నాన్న కోసం ఒక గుడి కట్టేసాడు. ఒకడు అమ్మ కోసం గుడి కట్టాడు. ఈ మధ్యన ఒక ఆయన కారులో వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాట, ఆ కారులో ఒక ప్లాస్టిక్ బొమ్మని వాళ్ళ నాన్న రూపంలో తయారు చేసి పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేసుకుని వెళ్తాను. సోషల్ మీడియా. నేను అంటాను, తల్లిదండ్రులను ప్రేమించడం మంచిదే, కానీ వాళ్ళు ఉండేటప్పుడు బతికేటప్పుడు వాళ్ళని చూసామో లేదో మనకు తెలియదు, వాళ్ళు చూసారో లేదో వాళ్ళకి తెలియదు. కానీ చచ్చిపోయిన తర్వాత ప్రేమించడం అది చాలా తప్పు. తండ్రి బ్రతికుండగానే, తల్లి బ్రతికుండగానే వాళ్ళకి మన ప్రేమను మనం తెలియచేయాలి, మన గౌరవాన్ని మనం ఇవ్వాలి, మన మర్యాదను మనం ఇవ్వాలి, మనం సన్మానం చేయాలి. ఇది యేసు ప్రభువే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాటలు. అవి చేస్తూ ఇంకా చాలా అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, హత్యలు చేయకూడదు, వ్యభిచారాలు చేయకూడదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. అది ఇవన్నీ నేను చిన్నప్పుడు చేసేస్తున్నాను. ఓకే, చిన్నప్పుడు చేసావు, ఓకే. కానీ నీ మనసంతా ఎక్కడ ఉందో తెలుసా? నువ్వు సంపాదించిన సంపాదన మీద మాత్రమే. అక్కడ చెప్తున్నా చూడు, ఇకను నాకు కొదువు ఏమని అన్నాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు తెలుసా, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చే, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? అరే బాబు, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, నువ్వు ఆస్తిని ప్రేమిస్తున్నావు, నీవు నాకేట్లే, చచ్చినంత వరకు నాకు హ్యాపీయే, నువ్వు చెప్పినవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, నేను బతకడానికి కావలసినంత ఆస్తిని సంపాదించుకున్నాను అని ఆయన అనుకుంటున్నాడు. ఆ యవనస్తుడు ధనవంతుడు, ఆయన వాడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఏంటట? ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఏమంటే యేసు ప్రభు చెప్పిన మాట విన్నాక అసహించుకున్నాడు ఈయన, వ్యసనపడ్డాడు ఈయన. యేసు ప్రభు ఏది వదులుకోమన్నాడో అది వదులుకోవడానికి ఇష్టపడలేదు. అది సమస్య. కాబట్టి పరలోకం ఎలాగొస్తాడు? ఏం చేస్తున్నాము అని అంటే ఓకే, మంచిదే. కానీ యేసును వెంబడించాలంటే మనం ప్రేమించే ఆస్తిని వదులుకోవాలి. ప్రేమించే ఆస్తిని. కొందరు అందాన్ని ప్రేమిస్తారు, కొందరు శరీరాన్ని ప్రేమిస్తారు, కొందరు సుఖాన్ని ప్రేమిస్తారు, కొందరు సంతోష సమాధానాలను ప్రేమిస్తారు, కొందరు అధికారాన్ని ప్రేమిస్తారు. నేనే నాయకుడిని, నేనే నాయకురాలిని అని అనుకుంటారు. ఇవన్నీ ఉండి కొందరు సంపద, సొమ్ము ప్రేమిస్తారు. అవన్నీ ఉండి నరకానికి వెళ్ళిపోయే కన్నా యేసు ప్రభు దేన్ని వదులుకోమన్నాడో దాన్ని వదులుకొని యేసు ప్రభుని వెంబడించడం మిన్న. ఆయన వెంబడించడంలో చాలా మెలకువలు మనం నేర్చుకున్నాం. అంటే ఏంటంటే మన మనస్సు ఎక్కువగా దేవుని కన్నా దేన్ని ప్రేమిస్తుందో దాన్ని దేవుడి కోసం వదులుకొని
యేసు ప్రభుని వెంబడించడం అనేదే గొప్పతనం. ఇదేం చేశాడండి? రక్షణ కోల్పోయాడు, యేసు ప్రభుని కోల్పోయాడు, పరలోకం కోల్పోయాడు, పాపంతోనే బతికాడు. చెప్తున్నాడు కదా, వదులుకోకపోవడమే పాపం. నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే, పరిపూర్ణం అవ్వాలంటే వదులుకునే కొద్దీ పరిపూర్ణలు అవుతారు. తెలుసా? ఇది పాస్టర్ గారు బోలని చెప్తారు, కానీ వాళ్ళకున్న కోపాలు వదులుకోరు, వాళ్ళకున్న అహంకారం వదులుకోరు. భక్తులు బోలంతమంది చెప్తుంటారు. అందుకోసమే భక్తులు ఏం చేస్తారు? పాస్టర్ గారికి బోధిస్తారు. ఏమంటే మీరు వదులుకోలేదు, మేము ఎందుకు వదులుకోవాలని అంటారు. సో ఇవి చాలా ప్రమాదకరమైనవి, పరలోకానికి వెళ్ళకుండా ఆపేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు. మనకు పరలోకం కావాలి ఏమ్మా, అంతే కదా? మనకి పరలోకం కావాలి లేదా చెప్పు? మనకు పరలోకం లేకపోతే ప్రభువుని వెంబడించిన దేనికి? నిత్య జీవం కావాలి. నిత్య జీవము అంటే పరిపూర్ణుడు అవ్వాలి. పరిపూర్ణుడు అవ్వాలంటే నీకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే ఆజ్ఞలు నువ్వు పాటించాలి, ఆయన మాట పాటించాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నా సరే నీకు పరిపూర్ణత రాదు. ఆయన నీతో ఏం మాట్లాడి ఏది వదులుకోమంటున్నాడో దాన్ని వదులుకుంటే అప్పుడు పరిపూర్ణుడికి అవుతాం. ఈ జాగ్రత్తలు దేవుని సేవ చేస్తున్న సేవకులు తీసుకోవాలి. దేవుని సంఘములో సభ్యులైన పరిశుద్ధులైన విశ్వాసులు కూడా తీసుకోవాలి. అప్పుడే పరలోకం అనేది మనకి దొరుకుతుంది. అయితే ఆ మాట విన్న తర్వాత ఆ మాట ఆయనకి నచ్చలే. యేసు ప్రభు మాట ఆయనకి నచ్చలే. కాబట్టి అక్కడ యేసు ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా తండ్రి దగ్గరకు నా ద్వారా తప్ప ఏ మనిషి ఏ నరుడు రాలేడు అని. మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభు మాట విని యేసు ప్రభు మాట ప్రకారం జీవించాలి. రెండవదిగా అంటే ఆ కొద్ది నిమిషాల్లోనే, ఆ ఒక్క మాటలోనే ఆయన అన్నీ కోల్పోయాడు. ఆ మాట విని, సరే ప్రభువా, నా ఆస్తిని నేను బీదలకు ఇస్తానులే, నా ఆస్తిని బీదలకు ఇస్తాను. ఇప్పుడు వరకు మనం సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఎంత సొమ్ము ఇచ్చాడో అంత సొమ్ము మనం బీదలకు పెంచి. ఏమన్నా నీకు గుర్తుందా? ఏ రోజైనా సరే మనం డబ్బు దాచుకొని బ్యాంకుల్లో, నా భార్య చెప్పింది ఇప్పుడే, సాక్ష్యం చెప్పింది, ఏ రోజు కూడా మేము డబ్బు సంపాదించుకోలేదు. ఆ డబ్బు, దేవుడిచ్చిన డబ్బు అంతా కూడా ఏం చేశామంటే సేవకులకు, పరిచర్యలకి, పరిశుద్ధులకు, బీదలకు, పేదలకు, ప్రజలకు పెట్టాం. కాబట్టి మనము ఈ డబ్బంతా ఎక్కడ దాచుకున్నామట? పరలోకములో దాచుకున్నాం. చెప్తున్నాడు ఆయన, పరలోకమందు నీకు ధనము కలుగును, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకంలో మనం డబ్బులు దాచుకున్నాం. మన బ్యాంక్ పరలోకం. ఇదిగో నాయన, నీవు ఇచ్చిన డబ్బులతో ఇంతమంది సేవకులకు సహాయం చేశామయ్యా, ఇంతమంది సంఘాలకు సహాయం చేశామయ్యా, ఇంతమంది విధవరాలకు సహాయం చేశాం, ఇంతమంది అనాథలకు సహాయం చేశాం. అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఆమేన్.
రెండో మాటగా చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. గతసారి నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీ దగ్గర 9వ మాట చదువుకుందాం ఒకసారి. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆమెను పట్టుకొని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు ఏమన్నాడు చెప్పండి? రాళ్ళతో కొట్టి చంపేయండి. తప్పు కాదు, రాళ్ళతో కొట్టి చంపేయండి. ఒకవేళ ఆవిడలో తప్పిదం ఉంటే రాళ్ళతో కొట్టి చంపండి. కానీ మీలో ఏ పాపం లేనోడే రాళ్ళతో కొట్టి చంపాలి అని అన్నాడు. అప్పుడు అక్కడ ఇలాంటి యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాలాంటి నడి వయసు గల వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు చేతులతో రాళ్ళు పట్టుకొచ్చారు వాళ్ళు. ఎందుకు? చంపాలి కదా. అవునేం చేయాలి? రాళ్ళతో కూడా చంపేయాలి. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయించునని వారా మాట విని, ఆ ధనవంతుడు ఆ మాట విని వ్యసనపడ్డాడు, విడిచిపెట్టిపోయాడు, వెంబడించలేదు, పరలోకం పోగొట్టుకున్నాడు, ఆస్తి వెంబడి వెళ్ళాడు, అధికారం వెంబడి వెళ్ళాడు. అండ్ ఆ తర్వాత నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, పరిపూర్ణతను పోగొట్టుకున్నాడు. ఇక్కడేమంటున్నారట? ఇక్కడ శాస్త్రులు పరిచయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఆమెను చంపాలంటే చంపేయండి, కానీ మీలో పాపం లేని రాయితో కొట్టండి అంటే, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. అక్కడ యేసు ఒక్కడే మిగిలాడు. హల్లెలూయా. నీ మీద నింద మోపేవారు నీ దగ్గర ఉండరు. దేవుడు వాళ్ళని దూరం చేస్తాడు. నిన్ను పట్టుకున్న వాడిని దేవుడు నిన్ను దూరం చేస్తాడు. నిన్నెవరో పట్టుకున్నారు, ఆవిడ పాపం చేసింది, ఆ పాపం చేస్తుండగా పట్టుకున్నారు. ఆ పట్టుకున్నోడు అక్కడ లేడు, ఆ నిందించినోడు అక్కడ లేడు. అంటే ఊరు వాళ్ళు అందరూ వచ్చారు కదా, రే ఊర్లో చెప్పి ఒరే ఇలాగరా ఎలాగ జరిగింది, అలాగే జరిగింది చెప్పుకుంటే వాళ్ళ మాటలు విని ప్రభు దగ్గరకు వచ్చిన కొంతమంది ఉంటారు. పట్టుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఒకరు 2 3 4 పట్టుకున్నారు అనుకోండి, ఒక 100 మంది వాళ్ళతో చేరిపోతారు. తగ్గొచ్చినప్పుడు ఏం చేస్తారు? అలాగే చేస్తారు కదా. అందుకోసమే వాళ్ళు నేరం మోపారు కొంతమంది పట్టుకున్నారు. కొంతమంది ఈ పట్టుకున్న వాళ్ళు పారిపోయారు, నిందించిన వాళ్ళు పారిపోయారు. ఆ జీవితంలో యేసు ఒక్కడే మిగిలాడు. ఆమె జీవితంలో యేసు ఒక్కడే మిగిలాడు. మనిషి పొరపాట్లు చేస్తాడు, పాపం చేస్తాడు, తప్పుదలు చేస్తాడు, కాలు జారుతాడు, నోరు జారుతాడు, పట్టుబడతాడు. కానీ అలాగే మనల్ని పట్టుకున్న వాళ్ళైనా, అలాగే మనల్ని నిందించిన వాళ్ళైనా మన ఎదుటి లేకున్నా ప్రభువే మనకు సహాయం చేస్తాడు. వాళ్ళు ప్రభు ఎదుట నిలవలేకపోయారు. వాళ్ళంతా పట్టుదలతో వస్తే ఆ పట్టుదలంతా కూడా పోయింది. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, రాళ్ళు చేతులతో రాళ్ళు పట్టుకొచ్చారు, మనసుల్లో పట్టుదలతో వచ్చారు. ఈరోజు ఈమె పని అయిపోయింది, ఈరోజు ఈయన పని కూడా పూర్తి చేద్దాం. మోసే మనకు ఆ మాట చెప్పాడు కదా, ఈయన మాట ఏదో చూద్దామని చెప్పేసేసి వెళ్తూ ఉంటుంటే ప్రభు అన్న మాటకు వాళ్ళు రాళ్ళు వదిలేశారు, మనసు వదిలేశారు, పట్టు వదిలేశారు, చల్లగా తోక జాడించి అక్కడి నుంచి
ఇప్పుడు ఆ పట్టుబడ్డ స్త్రీ దగ్గర, ఆ నిందపడిన స్త్రీ దగ్గర ప్రభు ఒక్కడే నిల్చున్నారు. ఇప్పుడు ఆమె ఆ ప్రభును పట్టుకొని బతకాలి. ఏంటట? ఆ ప్రభుని పట్టుకొని బతకాలి, ఆ ప్రభుని వెంబడించాలి. ఆమె ప్రభు అమ్మా ఏరెళ్ళు అని అడిగాడు. అక్కడ ఏంటట? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఏ ఒక్కడు రాయలేపుడంట. అంటే అక్కడ చిన్నపిల్లలు కూడా, ఆ యవనస్తులు కూడా దారి తప్పారు. ఎవరైనా రాయి పట్టుకుని కొడదామనుకుని ముందుకు వస్తే కనుక అక్కడ నేల మీద అమ్మ నాయన ఆయన మన పేరు రాసేస్తున్నాడు రా బాబు, అరే నువ్వా అందారా వెంకట్రావు, నువ్వురా కొడతావా ఆవిడ్ని, నువ్వా ఇక ఈరోజు ఈ టైంకి ఈ ప్రాంతంలో నువ్వేం చేసావు చెప్పనా అంటాడేమో. ఇక్కడ స్త్రీలు కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తారంటే, చాలా మంది ఏంటంటే తప్పులు ఎన్నవారు తండోపుతండము, తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరుగరు. తప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు చేసుకోక, వీళ్ళు తెలుసుకోక ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద బులోమని పడిపోతారు. ఇది మానవ నైజం. చాలాసార్లు నేను మేలు చేసి కీడు తెచ్చుకోవాల్సి వచ్చింది. దీవెన మనం పొందుకోవాలంటే కనుక ఆయన చెప్పాడు, ఇక చాలును, ఈ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు, ఈ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి నాతో వెంబడించు. చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. ఇది విడిచిపెట్టి వెంబడించు అని అన్న. ఆ మాట విని వాళ్ళందరూ అక్కడి నుంచి ఆ స్త్రీని విడిచిపెట్టారు, ఆ ప్రభుని విడిచిపెట్టారు, ఆ పట్టుదల విడిచిపెట్టారు, వాళ్ళు పట్టుకొచ్చిన రాయి విడిచిపెట్టారు, వాళ్ళ ఆలోచన అక్కడ విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. ప్రభు దగ్గర నిలవగలిగిన వాడెవడు? ప్రభు దగ్గర నిల్చోగల వాడెవడు? కాబట్టి ప్రియులారా, ఈమె మాత్రం యేసుని ప్రభువా అని పిలిచింది. అంటే యేసును అంగీకరించింది, యేసు యొక్క రక్షణ పొందుకుంది. ఈమె ఆ మాటకేం బాధపడలేదు. శాస్త్రులు పరిచయులు బాధపడ్డారు కానీ ఈమె బాధపడలేదు. అడిగాడు, ఏమ్మా వాళ్ళు చెప్పింది నిజమేనా? అవును. నువ్వు తప్పు చేసావా? అవును. నువ్వు పాపం చేసావా? అవును. వాళ్ళు పట్టుకున్నారా? అవునండి. ఆమె తప్పును ఒప్పుకుంది, ప్రభు దగ్గర, యేసు దగ్గర ఒప్పుకుంది. వాళ్ళు మరి శిక్షించారా? లేదు. వాళ్ళు రాళ్ళతో కొట్టారా? లేదు. వాళ్ళు ఎక్కడికి పోయారు? వెళ్ళిపోయారు. అయితే నేను కూడా నిన్ను శిక్షించాను. ఏదైనా సరే చెప్తున్నాను, మన మీద నింద మోపిన వాళ్ళు, మన మీద విరోధంగా మాట్లాడిన వాళ్ళు, మనల్ని రాళ్ళతో కొడదామనుకున్న వాళ్ళు, మనల్ని అవమానిద్దాం అనుకున్న వాళ్ళు, మనకి మోసం చేద్దాం అనుకున్న వాళ్ళు, మనల్ని నిందపాలు చేద్దాం అనుకున్న వాళ్ళు, మన దగ్గర నిలబడకున్న ప్రభువే మనల్ని కాపాడతాడు. అయితే నీ దగ్గర, నీ ఎదుట మాత్రం ప్రభు ఉంటాడు. ఆ ప్రభు మాట విని ఆ ప్రభువుని నువ్వు తెలుసుకోవాలా, ఆ ప్రభువుకి నువ్వు నమస్కరించాలా, ఆ ప్రభుని ఆరాధించాలి. కాపాడినా, విడిపించినా, దీవించినా ఆ యేసు ప్రభు, రక్షించిన ఆ యేసు ప్రభువుకి నువ్వు నమ్మకంగా ఉండాలి, ఆయన్ని వెంబడిస్తూ. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో
60 నుంచి 69 వచనం వరకు చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. సారీ అండి, సిగ్నల్ వీక్గా ఉంది, దయచేసి అడ్జస్ట్ అవ్వాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది మళ్ళా నేను మీకు కావాలి అంటే పర్సనల్గా నేను మీకు వాక్యం చెప్పగలుగుతాను, లేదా మళ్ళా వేరే రికార్డింగ్ చేసి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగగలవాడే నిత్య జీవానికి వస్తాడు అంటాడు. వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అని అంటున్నాడు. ఆ మాటలు అనేక మంది విన్నారు, ఆయన శిష్యులు. ఇది ఎలా సాధ్యపడుతుంది అని అనుకున్నారు కొంతమంది. కొంతమంది అభ్యంతరపడ్డారు, కొంతమంది సనుక్కున్నారు. నిజంగా ఈయనేదో దేవుడు అనుకున్నాం, దేవుని కుమారుడు అనుకున్నాం, కానీ ఈయన చెప్పే మాటలు మనకు అర్థం కావట్లేదురా బాబు అని చెప్పేసేసి ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడా కాదా అనేటువంటి సంశయంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని చాలా మంది ఏం చేశారు, విడిచిపెట్టేశారు. ఏం చేశారమ్మా? చాలా మంది విడిచిపెట్టేశారు, వెనక్కి వెళ్ళిపోయారట, వెంబరించలేదంట. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు, సనుక్కున్నారు. మీలో విశ్వసించిన వారు కొందరున్నారు, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభువే చెప్తున్నాడు, ఏమన్నాడు? మీలో చాలా మంది నమ్మని వాళ్ళు, నన్ను నమ్మని వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు అని. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు మాటలు ఎవరైతే వినరో, యేసు ప్రభు మాటలైతే ఎవరైతే విని వాటి ప్రకారం చేయరో, యేసు ప్రభు మాటలు ఎవరైతే విని దాన్ని నమ్మరో, వాళ్ళకి యేసు ప్రభు మాటలు చెప్తున్నాడు, నా మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి అని చెప్తున్నాడు. అక్కడ నా మాటలు ఏంటంటే ఆత్మయు జీవమై ఉన్నాయా అని 63వ వచనంలో చెప్తున్నాడు. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. ఎవరైతే ఆ మాటలు విని దాన్ని విశ్వసించరో, దాన్ని నమ్మరో, వాళ్ళు జీవాన్ని కోల్పోతున్నారు, వారు నిత్య జీవాన్ని కోల్పోతున్నారు, వాళ్ళు పరిశుద్ధతను కోల్పోతున్నారు, వారు పరలోకం కోల్పోతున్నారు. అప్పుడు చాలామంది విడిచి వెళ్ళిపోతే ఆ 12 మంది శిష్యుల్ని దేవుడు పిలిచి అడిగాడు, మీరు కూడా ఎవరైనా విడిచి వెళ్ళిపోవాలనుకుంటే గనక విడిచి వెళ్ళిపోండి అయ్యా అని అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, మేమెక్కడికి వెళ్ళిపోతాం నాయనా, నీవు నిత్య జీవము కలిగిన వాడవు, నీవు పరిశుద్ధుడవు, నీ పరిశుద్ధత మాకు కావాలయ్యా, నీ నిత్య జీవం మాకు కావాలయ్యా, నీలో ఉన్న జీవం మాకు కావాలి నాయనా, మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము అని పేతురు గారు మాట్లాడాడు. అప్పుడు అన్నాడు దేవుడు, సరే పేతురు మంచిదే కానీ మీలో ఒకడు మాత్రం సాతానుగాడు ఉన్నాడు, మీలో ఒకడు సాతాను, వాడే నన్ను అప్పగిస్తాడు అని ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడాడు. సరే నేను చెప్పినా సరే, మీరు 12 మంది నాతో ఉంటామంటున్నారు కదా, మీ 12 మందిలో ఒకడు మాత్రం సరిగ్గా నా మాట వినడు అని చెప్పుకుంటూ వచ్చారు. వారు ఆ మాట విని అనేక మంది ఆయనను విడిచిపెట్టారు. కానీ ఈ రోజున పేతురు అన్నట్టుగా, ప్రభు నీతోనే ఉంటామయ్యా, ప్రభు నీ మాట ప్రకారం జీవిస్తామయ్యా, ప్రభు నీ నిత్య జీవము పొందుకుంటామయ్యా, మీరిచ్చే జీవము, మీరిచ్చే ఆశీర్వాదము మేము పొందుకుంటాం తండ్రి, మీరిచ్చే పరలోకం పొందుకుంటాం తండ్రి, మీరిచ్చే పరిపూర్ణత పొందుకుంటాం తండ్రి, మీరిచ్చే పాపక్షమాపణ పొందుకుంటాం తండ్రి అని మీరు ఆయన మాటను గౌరవించి, ఆయన మాట విని, ఆయన మాట నమ్మి, విశ్వసించి, అంగీకరించి దాని ప్రకారం చేయగలిగితే ఆయనలో ఉన్న పరిపూర్ణత, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయన ద్వారా కలిగే పరలోకం, నిత్యత్వం,
నిత్య జీవం, సమృద్ధి నీ సొంతం అవుతుంది. లేకపోతే నాకు అన్నీ ఉన్నాయి, నాకు కొదువు లేదు ఈ భూమి మీద, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు టాలెంట్ ఉంది, నాకు జ్ఞానం ఉంది, మా నాయన మా అమ్మ మా కోసం ఎంత సంపాదించారు. మిగుల ఆస్తి గలవాడాయన, మిగుల ఆస్తి గలవాడిలాగా మీ మనస్సంతా ఈ లోక సంబంధమైనదైతే, డబ్బు సంబంధమైనదైతే, అధికార సంబంధమైనదైతే, అందానికి సంబంధించినదైతే, మీరు పరలోకం కానీ, పరిశుద్ధత కానీ, పరిపూర్ణత కానీ, ప్రభువు వెంబడించడం కానీ మీకు చేత కాదు, మీకు దొరకవు. ప్రభువులో ఉన్న దీవెనలు దొరకవు, జీవం దొరకదు, సంపూర్ణత దొరకదు, పరిశుద్ధత దొరకదు, పాప క్షమాపణ దొరకదు, పరలోకం దొరకదు, పరలోకంలో ధనము దొరకదు, పరలోకంలో ఉన్న కిరీటాలు కానీ లేకపోతే బహుమానాలు కానీ దొరకవు. ఎవరిని ప్రేమించాలి మనం? కాబట్టి ప్రభువును ప్రేమించాలి, ప్రభు యొక్క మాటను ప్రేమించాలి. ఆ మాట విని దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. కళ్ళు మూసుకోండి, అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదాలు కాకపోతే కానీ మేము స్థుతిస్తున్నారు తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, నీ మాట విని ప్రభ, నీ మార్గంలో నడిచి వాళ్ళు ఉండాలి తండ్రి. అటు దీవింత ప్రభ, మమ్మల్ని దీవించు, ఆశీర్వాదించున్న ప్రార్థిస్తుంది తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, నీ మాట వినకపోతే ప్రభ నిత్య జీవన్ను కోల్పోతాము తండ్రి, నీ పరిశుద్ధతను కోల్పోతాము, నీ ప్రేమను కోల్పోతాము తండ్రి ప్రభ. అలాగే ప్రభ, ఇది నన్నంచు ప్రభ యేసయ్య, నీ మాట విని ప్రకారం, మీ మాట ప్రకారం, నీ వాక్యమునుసారి జీవించను ప్రభ. అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా తండ్రి, ఆన్లైన్ ద్వారా ఎంతోమంది ప్రభ నీ బిడ్డలో శ్రద్ధకి నీ మాట విన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబకుని ప్రభ పేరు పేరుని దీవించను, ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభ మా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబకుని పేరు పేరు దీవించని. అయ్యా ప్రభ కృపాక్షేమం కరుణ కటాక్షమాభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. సంఘాన్ని దీవించండి, అలాగే ప్రభు ఈ పచ్చరని దీవించండి. అలాగే ప్రభ యేసయ్య, మా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబకిని ప్రభ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో సంతోష సమాధాన ఆనందంతో ప్రభ నీ ప్రభని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే మా బిడ్డలు కూడా ప్రభ దీవించని ఆశీర్వదించి వాళ్ళ చదువుల మీద తోడి అండకుండా ఉంటుంది. సహాయ సకలు అందించండి. సమస్త మహిమకంతా ప్రభ మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టించున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, సమస్త ఆదరణ కలిగించు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, నిత్య సంతోషము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరితో పాటు, సార్థక సంఘముతో పాటు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించిన కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్లోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్. నేను మీతో ప్రైవేట్గా చాట్ చేస్తాను. మీకు ఈ రికార్డింగ్ కావాలంటే, లేకపోతే వాకింగ్ కావాలంటే నాతో మీరు కాంటాక్ట్లో రండి. అలాగే లేదా